अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం। అల్లాహ్ యొక్క దయ వల్ల ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరియు ఇతర ఇస్లామిక్ చారిత్రక గ్రంథాల ఆధారంగాను మనం అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లాహు గారి గురించి, ఆమె యొక్క జీవిత చరిత్రని, జీవిత గాథని మరియు ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క దయ వల్ల మనం ఇంతకుముందు 19వ భాగంలో మనం దైవ ప్రవక్తలు తమకు అందే సందేశాన్ని ఏదైనా దాచిపెట్టారా, దాచిపెడతారా, దాచిపెట్టగలరా అనే విషయం గురించి, దీని గురించి అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఏం చెప్పారు, అలానే దైవ ప్రవక్తలు వారు నిర్దోషులై ఉంటారు అని, మరియు వారి యొక్క శిష్యులు సహబాలు న్యాయశీలురై ఉంటారు అని, మరియు ఖిలాఫత్ల గురించి, రాజరికాల గురించి, నాయకత్వాల గురించి, మరియు సమాధి యాతన అనేది ఎలా ఉంటుంది దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారని అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారు. మరియు ధర్మంలో, దీనిలో నిగూఢ అర్థాలు, మనం ఏదైనా ఒక ఖురాన్ వాక్యానికి లేదా ఒక హదీస్కి మనం దీని యొక్క అర్థం ఇదేమో అని అనుకుంటాం. కొంతమంది సహబాలు అర్థం ఇదే కదా అని అనుకుంటారు, కానీ దాని అర్థం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేరేది చెప్పి ఉన్నారు. ఇలాంటి అనేక అర్థాలు మరియు కొన్ని విషయాలు దాని యొక్క సమయం సందర్భాన్ని బట్టి కాలానుగుణంగా కొన్ని నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అనేక విషయాలు, అది ఎటువంటి విషయాలలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది అమ్మ ఆయిషా రజల్లాహు గారు వీటి గురించి ఏం చెప్పారు. అలానే అంచెల వారీగా అవతరించినటువంటి ఖురాన్ మదీనాలో అవతరించింది, మక్కాలో అవతరించింది. మదీనాలో అవతరించిన ఖురాన్ ఎలాంటిది, మక్కాలో అవతరించిన ఖురాన్ భాగం ఎలాంటిది అంటే, ఖురానులో కొన్ని భాగాలు మదీనాలో అవతరించాయి, కొన్ని భాగాలు మక్కాలో అవతరించాయి. ఈ యొక్క మక్కాలో అవతరించిన ఖురాన్ వాక్యాలు, వాటి యొక్క అర్థాలు ఎలా ఉన్నాయి, మదీనాలో అవతరించిన మరియు ఖురాన్ వాక్యాలు ఎలాంటి వాక్యాలు అవతరించాయి, వీటిల్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలు అమ్మ ఆయిషా రజల్లాహు గారు ఎలా తెలియజేశారు.